రోజా గురించో లేకపోతే విజయసాయి రెడ్డి గురించో ఇలాంటి కొంతమంది కొడాల నాని గురించో ఇలాంటి కొంతమంది అసెంబ్లీలో చిటికెలేసి ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా అన్నా 2021 డిసెంబర్ అన్నా అని ఒకళ్ళు అంటారు 2022 డిసెంబర్ అని ఒకళ్ళు అంటారు వచ్చే ఖరీఫ్ అని ఒకళ్ళు అంటారు వచ్చే రబీ అని ఒకళ్ళు అసలు వాట్ దే హ్యావ్ డన్ ఇన్ ద అసెంబ్లీ విత్ పోలవరం సార్ ఎప్పుడు పోలవరం సబ్జెక్ట్ వచ్చినా అసెంబ్లీలో లిటరల్గా అబద్ధాలు మాట్లాడారు తప్పించి అయిపోయింది 2022 డిసెంబర్ వరకు చేసేస్తాం ఎట్ట మాట్లాడావు మరి నువ్వు డయాఫ్రమ్ వాల్ సబ్స్టాండర్డ్గా కట్టామని చెప్పి నువ్వు చెప్తున్నావు కదా వాళ్ళ ఆరోపణ మరి ఆ రోజున ఏమైపోయింది నీకు కళ్ళ గంతలు కట్టుకున్నావా తెలీదా నీకు స్పిల్వే లేదని తెలీదా నీకు నిర్మాణం జరగలేదని తెలీదా నీకు ఎలా కడతా అన్నావు 22 వరకు రోజా గురించో లేకపోతే విజయసాయి రెడ్డి గురించో ఇలాంటి కొంతమంది కొడాల నాని గురించో ఇలాంటి కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు ఒక విషయం చెప్తానండి పిల్లి కళ్ళు మూసుకుంటూ పాలు తాగేసి నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది వైఎస్ఆర్సీపీ అదే చేసింది ఇప్పుడు మొన్న వీళ్ళ 26 జిల్లాల్లో వీళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు 26 జిల్లాల్లో 26 దీంట్లో ఎక్కడో వీళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు వీళ్ళు కట్టుకున్నారు కదా ఆల్మోస్ట్ ఐ థింక్ ఎక్సెప్ట్ ప్రకాశం తప్పించండి ఎక్సెప్ట్ ప్రకాశం దగ్గర తప్పించి ఎక్కడ వీళ్ళకి పర్మిషన్స్ లేవు ప్రకాశం జిల్లా తప్పించి ఎక్కడ పర్మిషన్స్ లేవు అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అన్ని 33 ఏళ్ల లీజు మోస్ట్ ఆఫ్ ఇట్ లీజ్ సంగతి ఒక నిమిషం పక్కన పెట్టేయండి నేను ఐఎమ్ నాట్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు దాట్ యాజ్ సచ్ ఇప్పుడు నువ్వు 2 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకుందాం అనుకున్నావు ప్లాన్ ఇవ్వాలిగా ఏమంటే మీరు ఒక ఇల్లు కట్టుకున్న ప్లాన్ ఇవ్వాలిగా ప్లాన్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఇల్లు కట్టుకొని ఇస్తారా మరి వాళ్ళని ఎలా కట్టుకొని ఇచ్చారో కట్టుకొని ఇచ్చారు మరి కట్టుకొని ఇచ్చిన తర్వాత సరే అధికారులు వన్స్ ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్ ఒక నోటీస్ అక్కడ స్టిక్ చేశారు అంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు మంత్రులు ఎంత గొప్ప మంత్రులో చెప్తున్నాను నేను మీకు స్టిక్ చేస్తే మాజీ మంత్రివర్యులు నిన్న మొన్న వచ్చి మీడియా ముందర హడావుడి చేసినటువంటి ఇంకో వ్యక్తి వచ్చేసి ఇలా టేర్ చేసేసి దాన్ని చించేసా నేను అన్నాడు అరే నాయన కనీసం దాంట్లో ఉన్నది చదువురా నాయన గుడివాడ అమర్నాథ్ నీకే చెప్తున్నా ఉన్నది ఏంటి అందులో మీరు ప్లాన్ సబ్మిట్ చేయలేదని ఉంది ఆ ప్లాన్ సబ్మిట్ చేసాం ఫలానా తేదీని చేసామని చెప్పుకుని ఎడవలేరా వాళ్ళు దానికి అంటించినటువంటి స్టిక్కర్ని ఒక నోటీస్ని తీసేస్తారా గవర్నమెంట్ ఆఫీస్ నుంచి నీకు ఒక నోటీస్ వచ్చి నీ కన్స్ట్రక్షన్కి అది అంటించబడింది అన్నప్పుడు నువ్వు దాన్ని కనుక తీసేస్తే యాంటీ ఇది లాక్ అగెన్స్ట్ వెళ్ళినట్టు కదా ఇవన్నీ ఎవడో మాట్లాడకూడదండి ఎవరన్నా మాట్లాడితే టీడీపీ మా మీద కక్ష సాధింపుకు పాల్పడుతుంది అంటారు దిక్కుమాల మాటలు 5 సంవత్సరాలు విన్నాం ఆ దిక్కుమాల మాటలు మళ్ళీ మొదలు పెట్టి ఒక లేటెస్ట్ అప్డేట్లో కూడా వస్తే సాయిరెడ్డి గారి వ్యవహారం కూడా అదేంటి కదా కొంచెం మాట్లాడే దానికి నేను ఒక విషయం చెప్తానండి విజయసాయి రెడ్డి గారికి సంబంధించి అంటే నేను ఇవాళ ఆయన ప్రెస్ మీట్ చూసాను నేను ఐమ్ నాట్ గోయింగ్ టు గో ఇన్ టు ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ బికాస్ దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దట్ వీఆర్ లీస్ట్ బాదర్డ్ ఎందుకో చెప్తాను నేను అది ఏం జరిగిందో ఒక అమ్మాయికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఒక ఆరోపణ చేశారు దట్ దే ఆల్ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్ ఇట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ యూ ఆర్ మీ ఆర్ ఎనీబడి ఎల్స్ నేనేమంటానంటే మీరు ఒక రెస్పాన్సిబుల్ పొలిటీషియన్ అయితే మీడియాలో మీడియా కోసం ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టారు మీ మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చారు ఎలిగేషన్స్ని నేను తిప్పి కొడుతున్నానని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాలి మీరు మీడియాని ఎందుకు తిడుతున్నారు మీరు జాగిరా మీడియా ప్రశ్నించకూడదా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానండి మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు తప్ప మీరు ప్రశ్నిస్తారు నేను సమాధానం చెప్పాలి మీడియా హక్కు ప్రశ్నించడం నాకు నచ్చినా నచ్చకపోయినా మీరు నన్ను తిప్పి ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే నేను సమాధానం చెప్పాల్సిందే బికాస్ వీఆర్ పొలిటీషియన్స్ రాజకీయ నాయకులుగా మీడియాకు సమాధానం చెప్పాలి మనం సమాధానం చెప్పకుండా నువ్వెవడో నన్ను అడగడానికి అండ్ అందులో కూడా చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారు ఆయన వల్ల నేను ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ ఎందుకనంటే అండ్ వన్ మోర్ థింగ్ నిన్న అక్కడ కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టింది దేనికి అసలు విషయం ఫ్యాక్ట్స్ ఏంటి బయట చెప్తాను దేనికి నీ మీద వచ్చిన ఆరోపణలు తప్పు అని చెప్పుకోవాలి నువ్వు అంతే కదా దానికి వాడు పెట్టాడు వాడు వీడేంటి జర్నలిస్టుల మీద ఆ మాత్రం గౌరవం ఉండదా అది వదిలేండి అక్కడ కూడా కులాన్ని తీసుకొస్తాడండి దిక్కుమాలతనం కాకపోతే వీళ్ళకి కులాన్ని తీసుకురావడం ఏంటి అక్కడ కులంతో ఏం సంబంధం అసలు అక్కడ ఒక ప్రైవేట్ వ్యక్తి దీంట్లో ఏదో ఒక ఆరోపణ చేశారు
మీరు ఒక రాజ్యసభ సభ్యులు కాబట్టి మీ మీద ఆరోపణ వచ్చినప్పుడు డెఫినెట్గా మీడియా దాన్ని పికప్ చేస్తుంది. మీడియా పికప్ చేసినప్పుడు నాకు సంబంధం లేదురా నాయన, ఈయన ఫైర్ అవ్వాలంటే ఎవరి మీద ఫైర్ అవ్వాలి? ఎవరైతే ఈయన పేరు తీసుకున్నాడో ఆయన మీద ఫైర్ అవ్వాలి. వెళ్ళి చెప్పాడు, ఆయన పేరు కూడా ఎత్తాడు. సార్ మీరు మొత్తం చూడాలి, పేరు కూడా ఎత్తాడు మళ్ళీ ఇక్కడ. నేను ఏమంటానండి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వన్ పర్టిక్యులర్ పర్సన్. మీరున్నారు కిషోర్ గారు, మీరు నన్ను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, నేను పోయి ఆ కిషోర్ ఏంటి అట్ట మాట్లాడతాడు అని అంటాను బయటకు పోయి. ఐ హ్యావ్ నో రైట్. ఇదర్ ఐ ఆన్సర్ యూ ఆర్ ఐ కీప్ క్వైట్. మీ ఇష్టం, మీరు అడుగుతారు ప్రశ్నలు, మీరు మీడియాలో ఉన్నారు, నేను కాదంటలేదే. కానీ అట్ ద సేమ్ టైం యు ఆర్ నాట్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. మీరు లిమిట్స్ క్రాస్ అవ్వనంత కాలం నాకు ఇబ్బంది లేదు. లిమిట్స్ క్రాస్ అయితే డెఫినెట్గా అయ్యా నువ్వు ఈ లిమిట్స్ క్రాస్ అయ్యావు, సో డెఫినెట్గా నీ మీద నేనేమంటాను, ఆయన డిఫర్మేషన్లు ఇవి అవి ఏవో మాట్లాడాడు. నాకు అక్కడ ఎక్కడ అంటే కొంచెం ఆఫ్ గార్డే అవుతుండొచ్చు, కానీ ఒక మాట అయితే మాట్లాడతాను. ఏంటది, కేంద్ర ట్రైబల్ కమిషన్కి మనిషిని, నేను మనిషిగా అందరం ఒకటే. తప్పు చేస్తే తప్పందాం. ఇందులో సామాజిక వర్గాలు తీసుకొచ్చి మాట్లాడడం ఏంటి? యాంకర్లకి సామాజిక వర్గాలు అంటగడుతున్నారు. అరే అవుతుందండి, యు ఆర్ రాజ్యసభ మెంబర్, సో డెఫినెట్గా నీ మీద ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు ఒక వ్యక్తి చేసినప్పుడు వస్తాయి ఇట్లాంటివన్నీ. మీడియా డిస్కషన్స్ పెడుతుంది, మీడియా దాని మీద మాట్లాడుతుంది. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఎ క్లారిఫికేషన్. క్లారిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఎదురుదాడు ఎందుకు చేశాడు ఆయన? మీడియా మీద ఎదురుదాడు ఏంటి? నేను అనేది అది మీడియా మీద ఎదురుదాడు ఎందుకు? అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడినట్టు. ఓకే, ఇంకా ఒక సబ్జెక్ట్ గురించి మీతో మాట్లాడదాం అనుకున్నా. 30 రోజుల్లో 30 హామీలు పూర్తి చేశారు అని చెప్పి అన్నారు. 30 కార్యక్రమాలు పూర్తి చేశారని చెప్పి. 30 కార్యక్రమాల్లో వన్ ఆఫ్ దట్ రాజధాని అమరావతి పనులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షను, జగన్ బొమ్మతో ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్ర పుస్తకాలు. సో చాలా ఉంది, పట్టిసీమ వ్యవహారం కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు 30 రోజుల్లో 30 కార్యక్రమాలు అయినాయి. ఇంకా చాలా సంవత్సరాల పాటు వెళ్లాల్సి వస్తుంది. ఏ రకంగా నిజంగా ఇవన్నీ చేయగలిగింది ఎట్లా అండి? ఏ రకంగా చేశారని అనుకోవాలి ఇవి? ఇప్పుడు నేను విషయం చెప్తానంటే, ఒకటి చెయ్యాలి అనేటువంటి ఒక నిబద్ధత మనకుంటే, చెయ్యాలి అనేటువంటి ఒక వాట్ షుడ్ ఐ సే, ఒక డిటర్మినేషన్ మనకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. ఐ టెల్ యూ వై. బికాజ్ చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో ఉన్న ప్రతిసారి కూడా అవకాశాలు వెతుకుతారని. సంక్షోభం ఉంది కదా అని కుంగిపోరు, కూర్చోరు. అవకాశం వెతికి ఆ సంక్షోభం నుంచి మనం ఎలా బయటపడాలి అనేది ఆలోచిస్తారని. అండ్ ఈ ఆల్వేస్ టెల్స్ అస్ ఆల్సో, సంక్షోభం ఎప్పుడూ కూడా మనకు కొత్త అవకాశాలను ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. సో అలాంటి